గ్రామం చివర్లో ఒక పాత చెరువు ఉండేది. ఆ చెరువుని చుట్టూ పెద్ద పెద్ద మర్రి చెట్లు, నీలగిరి చెట్లు. ఎప్పుడూ చల్లని గాలి వీస్తుండేది. కాని రోజుపూట ఎంత మనోహరంగా కనిపించినా సాయంత్రం తర్వాత ఆ చెరువుకి ఎవరూ వెళ్లేవాళ్లు కాదు. కారణం ఒకటే, అక్కడ రాత్రి చప్పుడు వినిపిస్తుంది అనే భయం. ఆ గ్రామంలోనే కార్తీక్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు పట్టణంలో చదువుకుని ఇప్పుడు గ్రామానికి వచ్చాడు. చదువు, విజ్ఞానం మీద నమ్మకం, మూఢనమ్మకాల మీద అసహ్యం. మొదటి రోజు నుంచే అతడికి చెరువు గురించి చెప్పిన కథలు నవ్వొచ్చేలా అనిపించాయి. చెరువులో చప్పుడా, బూడిద పిశాచమా, ఇవన్నీ కల్పనలు అన్నాడు కార్తీక్. అది విన్న గ్రామ పెద్దలు హెచ్చరించారు. నాయనా, అక్కడికి వెళ్ళకు, అది మనకి మంచిది కాదు. కాని కార్తీక్ పట్టించుకోలేదు. ఆ రోజు అమావాస్య. ఆకాశంలో చంద్రుడు కూడా లేడు. చీకటి మందంగా కమ్ముకుని ఉంది. అయినా కార్తీక్ చేతిలో మొబైల్ టార్చ్, చిన్న కెమెరా తీసుకుని చెరువు వైపు నడిచాడు. చెరువు వద్దకు చేరుకున్నాక ఒక్కసారిగా చలి పెరిగిపోయింది. గాలి కదలకున్నా మనసు మాత్రం వణికిపోయింది. చెట్ల మధ్య నుంచి చప్పు చప్పు అనే శబ్దం వినిపించింది. ఇది గాలి చేసిన శబ్దం అని తనను తానే ధైర్యం చెప్పుకున్నాడు. కాని ఆ శబ్దం మెల్లగా పాటలా మారింది. నీ కోసమే ఎదురుచూస్తున్నాను. అది ఎవరి స్వరమో అతనికి అర్థం కాలేదు. చుట్టూ ఎవరూ లేరు. కెమెరా ఆన్ చేశాడు. టార్చ్ను తిప్పాడు. చెరువు మధ్యలో ఒక తెల్లటి ఆకారం కనిపించింది. అది ఒక యువతి. తెల్లని చీర, తడిసిన జుట్టు, విచారంతో నిండిన కళ్ళు. నువ్వెవరు అని గట్టిగా అడిగాడు కార్తీక్. ఆమె నెమ్మదిగా తన చేతిని చెరువు వైపు చూపిస్తూ చెప్పింది. నన్ను ఈ చెరువు మింగేసింది. నన్ను ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు నువ్వే నా ఆశ. కార్తీక్ కూడా కదిలిపోలేకపోయాడు. నాకు ఏం కావాలి అని అడిగాడు. గ్రామానికి నిజం చెప్పు. ఈ చెరువులో ఒక నేరం జరిగింది. నా ఎముకలను నీళ్ల నుంచి తీసివేయాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి. తర్వాతి క్షణంలో ఆమె కనిపించలేదు. ఉదయాన్నే కార్తీక్ గ్రామ పెద్దలను పిలిచాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చాలా కష్టపడి చెరువులో శోధన జరిపారు. నిజంగానే అక్కడ సంవత్సరాల క్రితం కనుమరుగైన అమ్మాయి అవశేషాలు దొరికాయి. అది ఒక హత్య అని తెలిసింది. గ్రామం మొత్తం కదిలిపోయింది. ఆ రోజు తర్వాత చెరువు వద్ద చప్పుడు ఆగిపోయింది. గాలి నెమ్మదిగా మారింది. చెట్లు కూడా ప్రశాంతంగా మారిపోయినట్లే అనిపించింది. కార్తీక్ నమ్మాడు. ప్రతి మౌనం వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి చప్పుడు వెనుక ఒక నిజం ఉంటుంది. అప్పటి నుంచి అతడు ప్రజలకు న్యాయం కోసం పనిచేసే జర్నలిస్టుగా మారాడు. చెరువు ఇప్పుడు భయానికి కాదు, సత్యానికి గుర్తుగా నిలిచింది. కథ ముగిసింది.